రాజధాని ఆలయానికి సంబంధించిన ఊరేగింపు నిర్వహించనీయకుండా అడ్డుపడేటటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం ఇక్కడ చూసాం. అదే సందర్భంలో క్రికెట్లో న్యూజిలాండ్ మీదన భారత్ విజయం సాధించి ఐసీసీ ట్రోఫీకి సంబంధించినటువంటి దాంట్లో విన్నర్ సెలబ్రేషన్ చేసుకుంటుంటే హైదరాబాద్లో లాఠీ చార్జ్ చేసాం. కర్ణాటకలో ఇట్లాంటి పరిస్థితే చూసాం. ఇప్పుడు జామా మసీద్ ఇమాం తాజాగా ఓ ప్రకటన చేసుకొచ్చారు. ఏమని అంటే ఈ భారత విజయోత్సవ సంబరాలు తమ ముందు నుంచి వెళ్ళడానికి వీల్లేదు, తమ ప్రాంతంలో నుంచి నిర్వహించడానికి వీల్లేదు అన్నటువంటి. క్రమంగా మనం ఎక్కడికి పోతున్నాం అనేది అర్థం కాదు. భారతదేశం విజయం సాధించిందని భారతీయ అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే అది మా ప్రార్థనా స్థలం ముందు నుంచి వెళ్ళకూడదు, మేముండే ఏరియా నుంచి వెళ్ళకూడదు అని చెప్పడానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఒక మసీదు నిర్మాణం జరిగితే మసీదులో ప్రార్థనలు చేసుకుంటూ ఆ తర్వాత బయటికి కూడా వచ్చి ఎవరి పని వాళ్ళు వెళ్ళకపోతారు కదా. ఆ ముందు నుంచి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అని డిసైడ్ చేసేటటువంటి అధికారం ఏమన్నా వీళ్ళకి ఇచ్చేస్తున్నారా మత పెద్దలకి, లేదా లాక్కుంటున్నారా? ఇది చాలా విచిత్రమైనటువంటి వాతావరణం.